తిమోతి గారికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయములో 12వ వచనం నుండి చివరి వరకు మనం చూద్దాం. చాలండి. ఇక్కడ 12వ అధ్యాయం చదివారు. మరలా మరొకసారి అంటే నేను ఆగమంటాను, అక్కడ అప్పుడు ఆగండి. మరలా 12వ అధ్యాయం మొదలు పెట్టండి. చాలండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను అంటున్నారు. ఏంటి ఆ హేతువు? హేతువు అంటే అర్థం ఏంటి? కారణం. ఏంటి కారణం అంటే ఒకసారి 8వ వచనం చూడండి. ఇక్కడ 8వ వచనం, అదే 2 తిమోతి గారు. కాబట్టి అదండి, అంటే దేవుని గురించినటువంటి సాక్ష్యం, మన సాక్ష్యాలు చెప్పుకోవడం కాదు. అంటే వాళ్ళ బోధలను మార్చేశారు, మరి ఏం చెప్తాం. దేవుని గురించినటువంటి సాక్ష్యం విషయంలో ఏంటంట, సిగ్గుపడకూడదంట. మనం ఏం చేస్తాం? ఆ విషయంలో సిగ్గుపడతాం, మిగతా విషయంలో మనకు సిగ్గుండదు ఏమన్నా. కానీ ఇక్కడ ఏమంటున్నారు పౌలు గారు తిమోతి గారికి? దేవుని యొక్క సాక్ష్యం లేదా దేవుని గురించి ఉన్నటువంటి సాక్ష్యం విషయంలో సిగ్గుపడద్దని చెప్తున్నారు. ఆ హేతు, ఆ కారణం చేత ఈ శ్రమలను అనుభవించుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 12 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 7 నుంచి 12. సో ఇక్కడ ఏంటంటే పౌలు గారి యొక్క జీవితంలో వస్తున్నటువంటి శ్రమలు అంటే ఆయన బ్రతుకు తెరుగు కోసం వచ్చే శ్రమలు కాదు ఇవి. మనకి అర్థం అవ్వట్లేదు శ్రమలు అంటే. ఏమంటే మనం ఏమనుకుంటాం శ్రమలు అంటే, మనం బతకడానికి ఏదో ఉద్యోగం చేసుకోవడం, ఏదో పని చేసుకోవడానికి మనకు తిండి లేకపోతే, అది లేకపోతే, ఈ పని లేకపోతే వచ్చే శ్రమలు వచ్చాయి, అవి శ్రమలు అనుకుంటున్నాం. మన ఐక్య శ్రమలు అంటే ఎందుకు దేవుడి దృష్టిలో మనకి ఈ శ్రమలతోటి మన జీవితం చాలా తెల్లారిపోతుంది ఏమా. మళ్ళీ ఈ శ్రమ ఒకరోజు కూడు దొరికింది అనుకోండి, అబ్బా దేవుడు ఇచ్చాడండి. ఇంకో రోజు దొరకకపోతే మాకు ముడుచుకుని, లేకపోతే ఏంటంటే ఎలా ఉంది. ఇది కాదు, ఇదేంటిది? ఇది శ్రమలు అంటే ఎలాగా? దేవుడి కోసం పౌలు గారు పొందుతున్నటువంటి శ్రమలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే శ్రమలు అంటే అర్థమైంది, క్రైస్తవుడి శ్రమలు అంటే భూమి మీద బ్రతకడానికి శ్రమలు కాదు, దేవుడి కోసం బతికేటప్పుడు వచ్చే శ్రమలు, అవి శ్రమలు. వాటిని దేవుడు శ్రమలుగా గుర్తిస్తారు. కానీ మనకు అర్థమవుతుంది ఏంటి, మనం బతకడానికి పడేటువంటి కష్టాల శ్రమలు ఈ శ్రమలు అనుకుంటున్నాం మనం. అవి ఎలాగో ఉంటాయి, అవి దేవుడిని నమ్ముకున్నోడికి ఉంటాయి, దేవుడిని నమ్ముకున్నోడికి ఉంటాయి. క్రైస్తుడికి ఎన్నో ఉంటాయి, ఇంకా డబుల్ ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం ఈ వచనం ద్వారా. అలాగే తర్వాత వచనం చదవండి, 12వ వచనంలో. చాలండి, ఇక్కడ చూసారా, నేను నమ్మిన వాని ఎరుగుతుంది. చూసారా, ఇది క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సినటువంటి సాక్ష్యం ఇక్కడ ఈ మాటల్లో వ్యక్తపరచబడుతుంది.
నేను నమ్మిన వాని ఎరుగుదును. ఇది నమ్మిన వాడిని ఎరగడం ఏంటి? మనం చాలాసార్లు ఎరగాలి, దేవుడిని ఎరగాలని మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు అదే మాట చెప్తున్నారు పౌలు గారు ఇక్కడ. ఏమంటున్నారు? నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. అంటే ఒక నిజమైనటువంటి క్రైస్తవుడి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, ఆ వ్యక్తి దేవుడిని నమ్మితే ఏమవ్వాలంటే ఆ వ్యక్తి దేవుణ్ణి ఎరగాలి. అప్పుడే ఆ వ్యక్తి క్రైస్తవుడని దేవుని లెక్కల్లోకి వస్తాడు, లోకం లెక్కల్లో కాదు. లోకం లెక్కల్లో మన ఎలా క్రైస్తవులమే, అంతేనండి. దేవుని లెక్కల్లో క్రైస్తవులు అవ్వాలంటే ఏం చేయాలంట? దేవుని నమ్ముకోవడం మాత్రమే కాదంట. ఏం చేయాలి? నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక, ఫర్ ఐ నో హూమ్ ఐ హ్యావ్ బిలీవ్డ్ అన్నారు. ఫర్ ఐ నో హూమ్ ఐ హ్యావ్ బిలీవ్డ్ అన్నారు. అందుచేత ఆయన ఏ విధంగా దేవుడిని నమ్మారు మనకు తెలుసు. ఇంటికి వెళ్ళిన మీరు చదువుకోండి. అపోస్తల కార్యాల్లో ఆయన ఒకటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత, అంటే ధర్మశాస్త్రం, అంటే పాత నిబంధనలోంచి, పాత నిబంధనలో ఉన్న దేవుడే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా వచ్చారనే విషయాన్ని, అటువంటి రక్షణ మార్గంలోకి ఆయన వెళ్ళడం అనేది మనం అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం గమనిస్తాం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, ఆయన దేవుడిని నమ్మారు, అదేవిధంగా దేవుడిని ఎరిగారు. ఇక్కడ దేవుడిని ఎరగడం అంటే దేవునితోటి వ్యక్తిగతమైన సహవాసం కలిగి ఉండటం. ఇదే అనమాట దేవుడిని ఎరగడం అంటే దేవునితో మన వ్యక్తిగతమైన సహవాసం ఉంటే దాని అర్థం ఏంటి అంటే దేవుడికి కూడా మనతో సహవాసం ఉన్నట్టు లెక్క. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుణ్ణి మనం ఎవరో ఎరగట్లేదు అంటే అర్థం ఏంటి? దేవునితో మనకు వ్యక్తిగతమైన సహవాసం ఉండట్లేదు. ఇప్పుడు వ్యక్తిగతమైన సహవాసం మనకి ఎలా వస్తుంది? దేవుడు లేరు కదా, దేవుడు మనలాంటి మనిషి కాదు కదా. మీకు అర్థమవుతుంది నేను మాట్లాడేది? అది అంటే ఇక్కడ మనకి పర్సనల్ రిలేషన్షిప్ అంటాం మనం ఇంగ్లీష్లో, అంటే వ్యక్తిగతమైన సహవాసం. అది ఎప్పుడు వస్తుంది మనకి? ఒక వ్యక్తితో మన సహవాసం ఎప్పుడు చేస్తాం? ఆ వ్యక్తి మనతో పాటు ఉండాలి. మరి అలాగే దేవుడు మనతో పాటు లేరు, దేవుడు లేరు కదా ఇక్కడ అంటే మనం అనుకున్నట్టుగా. మరి ఏముంది? దేవుడు ఇచ్చిన వాక్యం ఉంది మన దగ్గర, కానీ మనం ఏం చేస్తాం? ఆ వాక్యాన్ని అలాగే పట్టించుకో, అంతేనా? ఆ వాక్యాన్ని అలాగే పట్టించుకో. అప్పుడు మన దేవునితో సహవాసం చేస్తున్నాడు, ఎలాగవుద్ది? సహవాసం చేస్తున్నాడు, అవుద్దా? అవును కదా. మరి అందుకే ఇక్కడ ఆయన ఏమంటున్నారు? నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక. అందుకే ఏంటంటే ఆయన సిగ్గుపడరంట. అంటే మనం కూడా దేవుని విషయంలో సిగ్గుపడని స్థితికి ఎప్పుడు వస్తామంటే దేవుణ్ణి ఎరిగినప్పుడు. ఇప్పుడు మనం చూడండి, బయట తిరుగుతూ ఉంటాం, కొంతమంది ఉంటాం, లేదా బయట ఎక్కడికి వెళ్తాం, ఎవరో మనల్ని ఏదో అడుగుతారు. మనం క్రైస్తవులు లేదా క్రిస్టియన్ చెప్పుకోవడానికి కూడా ఏదో భయపడుతూ ఉంటాం మనం. మీరు చాలామంది, మీలో చాలామంది. అది మీరు ఎవరంటే ఏదో ఈ దేశంలో ఏ ఉన్నా కూడా ఆటి గురించి ఆలోచిస్తాం మనకి. మీరు ఎవరండి అనగానే ఈ దేశంలో ఉన్న ఈ క్యాస్ట్లు వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాం మనం. మరి ఈ క్యాస్ట్ అని చెప్పాలి. ఎందుకే మనం అంటే నేను క్రైస్తవుడిని లేదా క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి కూడా మనకు ధైర్యం రాదు. అంటే అర్థం ఏంటి? మనం ఎవరిని ఎరగలేదు, దేవుడిని ఎరగలేదు. దేవుడితో మనకు సహవాసం లేదు, అంటే వాక్యంతో సహవాసం లేదు. కానీ మరి పౌలు గారికి ఏముంది? నేను నమ్మిన వాని ఎరుగుదును కనుక సిగ్గుపడనని చెప్పేసి చెప్తున్నారు. ఆయన సిగ్గుపడని చెప్తున్నారు. అది ఒకసారి చూద్దాం. మరి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక ముద్రలు ధరించి ఉన్నాను. అది ఇక్కడ ఏమంటారంటే, అంటే యేసు యొక్క ముద్రలు అక్కడ సందర్భం ఏంటంటే మనకి గల్తీలు రాసిన పత్రిక మనం చెప్పుకున్నాం. ఆ గల్తీలు ఏంటంటే ఆ గల్తీలో ఉన్నటువంటి క్రైస్తవులు అయినటువంటి వాళ్ళు, ఎక్కువగా యూదుల నుంచి క్రైస్తవులైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు శరీరానుసారమైనటువంటి పద్ధతులను పాటించాలి, సున్నతి జరగాలి, లేకపోతే మరి ఏంటి అర్చనాచారాలు చేయాలి, ఇవన్నీ చెప్తున్నారు. అందుకే ఆయన ఏమంటున్నారంటే, బాబు నేను ఆల్రెడీ శ్రమల ద్వారా ఎన్ని పొందుతున్నాను అని చెప్తున్న సందర్భంలో మాట అనమాట. ఏది? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఒకసారి మరలా చూద్దాం. మన తిమోతి గారికి రాసిన 2వ పత్రిక
1వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి అది సిగ్గుపడదు. అలాగే 16 వచ్చిన చదవండి ఒకసారి, అందు ఆ అధ్యాయంలోనే. అది అంటే సిగ్గుపడని స్థితి, సిగ్గుపడకుండా ఉంటాం. అంటే ఈ రోజుల్లో మనకి అంటే నిజంగా దేవుని కోసం బ్రతకాలా అనేటువంటి పరిస్థితులకు వచ్చేసరికి మొహమాటం వెళ్ళకుండా, లేదా వాళ్ళు ఏమనుకుంటారేమో వీళ్ళు ఏమనుకుంటారు. ఎందుకంటే మన అందరం కూడా మన చుట్టూ ఉన్న జనాల కోసం బ్రతుకుతున్నాం తప్ప దేవుడి కోసం బ్రతకట్లేదు. కానీ మనం ఏమనుకుంటామంటే మన ఫీలింగ్ ఏంటంటే నేను దేవుడి కోసం బ్రతుకుతాను అని నా ఫీలింగ్. కానీ మనం చేస్తున్న పనులన్నీ కూడా ఎవరి మెప్పు కోసం, ఎవరి కోసం? ప్రజల కోసం. ఇది చేయబోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను అలా చేయబోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు. నువ్వు అలా బ్రతికితే మన పరిస్థితి ఏంటి అని మనం ఏం చేస్తున్నాం? ప్రతి విషయంలో మన దేవుని కోసం సిగ్గుపడుతున్నాం. అలా సిగ్గుపడితే తెలుసు లాస్ట్ మన పరిస్థితి ఏమవుద్ది, ఆయన కూడా మనల్ని చూసి సిగ్గుపడతారు ఒకనాడు. అది మాత్రం ఎలా గ్యారంటీ. సో అందుచేత మరి నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడను అని చెప్పేసి చెప్తున్న మాట. అంటే ఈ లోకంలో క్రైస్తవులుగా బతుకుతున్న మనం ఈ స్టేట్మెంట్ ఏదైతే పౌలు గారు ఇక్కడ చెప్తున్నారో దాన్ని మనం చేసి చూపించగలవాలి అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నెక్స్ట్ తర్వాత చదవండి. చాలు. సో ఇక మనకి నేను ఆయనకు అప్పగించిన దానిని ఏంటి ఇక్కడ? నేను ఆయనకు అప్పగించిన దాన్ని పౌలు గారు ఏంటి అంటున్నారు ఇక్కడ? ఏదో ఆయన దేవుడికి అప్పగించానన్నట్టుగా ఉంది ఇక్కడ, అంతేనా? అదే కదా, నేను ఆయనకు అప్పగించిన దాన్ని. ఒకసారి మనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. పేతురు గారు రాసిన అది. సో అది ఇక్కడ ఏంటంటే మనకి మనం దేవుడు ఏదైతే రక్షణ మనకి ఇచ్చారో ఆ రక్షణని కాపాడుకోవాలి లేదా కాపాడుకుంటాను అనేటువంటి నిశ్చయతనే దేవుడికి మనకి ఇవ్వగలిగే స్థితిలో మనం ఉండాలి. అంటే ఇక్కడ మనం చూస్తే ఒకసారి తిమోతి గారికి రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 చూడండి ఒకసారి. తిమోతి గారు చాలండి. అలాగే 14 వచ్చి చదవండి ఒకసారి. అదే తిమోతి గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14 వచ్చు. తిమోతి గారు అది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ నేను ఆయనకు అప్పగించిన దాన్ని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దేవుని ఎడల పౌలు గారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని, ఆ విశ్వాసంలో ఉన్నటువంటి ఆ నిశ్చయతని ఏ విధంగానూ ఆయన డీవియేట్ అవ్వకుండా దేవుడు నమ్మే విధంగానే ఆయన ఆ విధంగా జీవిస్తున్నారు. దాన్ని ఆయన ఏమంటున్నారంటే నేను ఆయనకు అప్పగించిన దాన్ని అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏమంటారంటే రాబోచున్న ఆ దినము వరకు, అంటే ఆ విశ్వాసాన్ని రాబోచున్న ఆ దినం వరకు. ఇక్కడ ఆ దినం అంటే ఇక్కడ మనకి పాత నిబంధనలో ప్రవక్తల గ్రంథాల్లో అనేక సందర్భాల్లో మనకి
యెహోవా దినము వచ్చి ఉన్నది అనేటువంటి పదాలు మనం చూస్తాం అనేక ప్రవక్తల గ్రంథాల్లో. మరి ఇక్కడ పౌలు గారు ధర్మశాస్త్ర పండితులు కాబట్టి ఈ ఆ దినము అనే పదాన్ని వాడారు ఇక్కడ ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రాబోతున్న ఆ దినం అంటే అర్థం ఏంటంటే ఇటు దేవుడు వచ్చే దినం అవ్వచ్చు, లేదా ఆయన భూమిని విడిచిపెట్టే దినం అవ్వచ్చు. ఆ సమయం, ఆ టైం అనమాట. అంటే ఇక్కడ దినం అంటే మన ఏదో 24 గంటల దినం అది కాదు ఇక్కడ అర్థం. అంచేత రాబోతున్న ఆ దినము వరకు చూడండి. ఒకసారి తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1:18 వచ్చింది చూడండి. తిమోతి ఆ దినం వద్దు అంటే అర్థం ఏంటి? ప్రభు అదే దేవుడు యేసుక్రీస్తు వారు వచ్చే సమయం అవ్వచ్చు, లేదా ఆ వ్యక్తి లోకాన్ని విడిచే సమయం అవ్వచ్చు అనమాట. దాని అర్థం అదనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేదా ఆ దినము లేదా ఆ సమయం అంటే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మొట్టమొదటిగా మనకి యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ. అంటే ఆయన 2000 సంవత్సరాల కింద వచ్చినటువంటి రాకడ, అది ఆ దినం అంటే ఆ సమయం దేవుని రాకడ. అలాగే దేవుని యొక్క రెండవ రాకడ, అది కూడా ఆ దినము లేదా ఆ సమయము అనేటువంటి పదాలతోటి సూచిస్తూ చెప్పబడింది. తర్వాత ఏమంటున్నారు ఇక్కడ? ఆయన కాపాడగలడని, ఆయన కాపాడగలడని. చూసారా, ఇదేంటంటే మనం గమనిస్తే హీఈస్ ఏబుల్ టు గాడ్ అని ఉంది ఇక్కడ ఒక చోట, లేదా హీఈస్ ఏబుల్. ఇక్కడ ఆయన కాపాడగలడని అర్థం ఏంటంటే ఇప్పుడు పౌలు గారు ఎక్కడ ఉన్నారు? ఎందుకు ఈ పత్రిక రాస్తున్న సమయంలో చెరసాలలో ఉంది. చెరసాల నుంచి కాపాడగలడనా ఆయన ఉద్దేశం కాదు. అంటే దేవుని ఎరిగినవాడు కాబట్టి ఆయన రాస్తున్న మాటలు ఆ ఉద్దేశం వేరు. మనం లోకస్తులు కాబట్టి మనం ఏమనుకుంటాం? ఇప్పుడు నన్ను ఎవడన్నా ఏదైనా చేశాడు అనుకో, నేనేమనుకుంటాను? ఏం మొదలెడతాం? ప్రార్థన, దాన్ని కాపాడు, నన్ను ఇక్కడి నుంచి రక్షించు. ఇదే గోల. ఇంకా మనం అంతా ఏ బ్యాచ్? మనం ఆయన్ని ఎరగని బ్యాచ్ మనం అంతా. అందుచేత మరి ఇక్కడ ఈయన రాస్తున్న సందర్భం ఏంటి? ఆయన కాపాడగలడని. ఏ విధంగా కాపాడగలడు దేవుడు పౌలు గారిని? చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20. ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటే ఇక్కడ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయింది ఏంటి? పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటి ఇక్కడ? మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు ఏదైనా చెరసాలలో ఉంటే ఏదో లోకపరంగా లోకానుసారంగా ఈ భౌతికంగా ఉన్న జీవితంలో ఏదో విధంగా మరణం నుంచి తప్పించుకోవాలి. అలా తప్పించబడితే దేవుడు మనల్ని కాపాడాడు. మనకున్న నిరీక్ష ఇది. పౌలు గారికి ఉన్న నిరీక్ష ఏంటి? ఆయన చనిపోయిన తర్వాత సరే ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి తప్పించుకుంటారు? ఆయన నరకం నుండి తప్పించుకుంటాడు. నరకం నుండి కాపాడుతాడు దేవుడు. లేదా ఆ మరణం నుంచి, ఆ నరకం అనేటువంటి మరణం నుంచి కాపాడుతాడు, కాపాడగలడు అనేటువంటిది పౌలు గారికి ఉన్నటువంటి నిరీక్ష అనమాట, లేదన్న విశ్వాసం అనమాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఎలా చూసాం కదా మనం, 1:4-5 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:4-5. అది మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన. యేసుక్రీస్తు వారి దేంట్లోంచి లేచారట? మృతుల్లో నుంచి లేచారు. మనం ఎంతసేపు ఏమో చావు అంటే మనం భయపడతాం, మనం నమ్ముకునే దేవుడేమో ఆ చావుని జయించి తిరిగి లేచారు. మనకేమో బాబా చావు ఇప్పుడు ఇచ్చేద్దా అని విపరీతమైన భయంతో బ్రతుకుతాం మనం. కానీ మనం నమ్ముకుంటున్న దేవుడేమో ఆ చావుని జయించిన దేవుడు. అంటే ఇక్కడ ఏమంటున్నారు పేతురు గారు? మృతుల్లో నుండి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్ష. అంటే జీవం అంటే ఏ జీవం? అది నిత్య జీవానికి సంబంధించిన నిరీక్షణ. ఇది జీవంతో కూడిన నిరీక్షణ అంటే చదవండి. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది నైనా
స్వాస్థ్యం మనకు కలిగినట్లు మరలను మరలా జన్మింపజేసి, అంటే మరలను మరలా జన్మింపజేసినట్టు ఏ విధంగా జన్మింపజేశారు ఏమంటే ఏమా రక్షణ అంటే బాప్తీసం ద్వారా, బాప్తీసం ద్వారా మళ్ళా జన్మింపజేసిన. అంటే ఎవరైతే దేవుణ్ణి ఎరుగుతారో వాళ్ళకి వర్తిస్తాయి ఈ మాటలు, మనకు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంతే ఇక్కడ ఏంటంటే మరి ఆ విధమైనటువంటి జీవితం కలిగి ఉన్న వాళ్ళకి ఆయన వాళ్ళని కాపాడుతారు అని చెప్పేసి ఆ విషయంలో ఆయన ఏంటంటే రూఢిగా నమ్ముకొనుచున్నాను. తెలుగులో రూఢిగా, యాక్చువల్లీ ఏమన్నారంటే ఐఆమ్ కన్విన్స్డ్ అన్నారు ఇంగ్లీష్లో. ఐఆమ్ కన్విన్స్డ్ అంటే అర్థం ఏంటి అంటే ఆయనగానే ఒప్పింపబడ్డారంట. అంటే ఆయనగానే ఒప్పింపబడే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఆయన దేవుడిని ఎరిగారు కాబట్టి. అందుచేత ఇక్కడ మన దేవుని మీద ఉన్నటువంటి అపారమైనటువంటి విశ్వాసం పౌలు గారి యొక్క జీవితంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందుకే ఆయనకి ఎన్ని కష్టాలు శ్రమలు కొద్ది రోజులు ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుంటూ కూడా మరి ఈ విధంగా రాస్తున్నారంటే అది క్రైస్తవుడు లేదా నిజమైనటువంటి క్రైస్తవుడు లేదా అపోస్తులు అంటే ఆ విధంగా ఉంటారు అనే విషయం మనకు అర్థం అవ్వాలి. ఆనాడు బ్రతికినటువంటి అపోస్తులు అందరూ కూడా వాళ్ళ క్రైస్తవులు, వాళ్ళు నిజమైన క్రైస్తవులు వాళ్ళు. ఆ విషయాన్ని మనకి ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత 13వ వచనం చూస్తే మనకి ఇక్కడ విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై, క్రీస్తు యేసునందు ఏముంచాలంటే విశ్వాసం ఉంచాలి, ప్రేమ ఉంచాలి. క్రీస్తు యేసునందు విశ్వాసము ప్రేమ. క్రీస్తు యేసునందు మనకు ఉండవలసింది విశ్వాసం. విశ్వాసం అంటే అర్థం ఏంటి? జస్ట్ ఏదో నమ్మేసి ఊరుకోవడం కాదు. మనం అంతా నమ్మేసి ఊరుకునే బ్యాచ్ మనమంటే మనం మొత్తం ప్రపంచం అలాగే ఉంది ఇప్పుడు క్రైస్తవులు. అంటే జస్ట్ ఏంటి నమ్మటం వరకే మన పరిస్థితి. అంటే మనం ఏమనుకుంటాం అంటే నమ్మేసుకున్నాం కదా, ఏం పర్లేదు, ఎవడు వచ్చాడు, బాప్తిజం తీసుకున్నాను వచ్చేది పర్లోకం, మాకేంటి మా అమ్మ బాబు అలాగా, మా అంకులు ఇలాగా వాళ్ళందరూ అది మీరు పుట్టి క్రైస్తవుడిని. అంటే ఇది ఏంటిది? మనకు దేవుడు ఎవరో తెలియదు ఎందుకే, కానీ మన ఫీలింగ్ ఏంటి నాకు తెలుసు అంత. సో అందుచేత ఇక్కడ క్రీస్తు యేసులో ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై అని ఎవరితో అంటున్నారు? పౌలు గారు తిమోతి గారితో అంటున్నారు. ఏమని? క్రీస్తు యేసులో ఉంచవలసిన విశ్వాస ప్రేమ. యాక్చువల్గా మనకి ప్రేమ గురించిన సందర్భం మనకు తెలుసు. పౌలు గారు చూడండి, కొరింథీయులకు రాసిన, మీరు ఇంటికి వెళ్ళి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయంలో ప్రేమ గురించి ఉంటుంది అనమాట. ఏమో అంచేత ఆ ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వల్ల వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. అంటే ఏమైనా ఏంటంటది? నీవు నా వల్ల వినిన హితవాక్య ప్రమాణమును. నీవు అంటే ఎవరిక్కడ? తిమోతి గారు. నా అంటే ఎవరిక్కడ? ఇక్కడే ఉన్నారు కదా, వింటున్నారు కదా. నీవు నా వల్ల విన్న హితవాక్య ప్రమాణమును గైకొనుము. హితవాక్యము ఇక్కడ మనకి సౌండ్ వర్డ్స్ అన్నారు, లేదా హెల్దీ టీచింగ్ అన్నారు. అంటే హితవాక్యము. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి ముఖ్యంగా అపోస్తలులకి దేవుడు ఏదైతే ఇచ్చారో క్రొత్త నిబంధనలో అదే హితవాక్యము. అది కాకుండా మనం ఏది విన్నా, నువ్వు ఏది ఫాలో అవుతూ నువ్వు చచ్చిపోయినా, నువ్వు కానీ నేను కానీ ఇక్కడ ఉన్న ఎవరైనా సరే వెళ్ళేది నరకానికే. ఇది మీరు పుస్తకంలో రాసుకొచ్చి ఈ మాటలు నేను చెప్పిన మాటలు ఏమంటే అది ఇక్కడ ఏమంటున్నారు? హితవాక్యం అంటున్నారు పౌలు గారి ద్వారా. ఏంటంటే హితవాక్యం అంటే ఒకసారి మనం చూద్దాం. తిమోతి గారికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. తిమోతి గారికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆయనను శ్రీమంతులకు దేవుడు అది కూడా నాకు అప్పగించిన మహిమగల ఆయన మహిమగల సువార్త ప్రకారం పౌలు గారికి దేవుడు
అప్పగించారంట. ఏంటది? మహిమ గల సువార్త. అదే సువార్త. మిగతా ఇంకా ఎవరు చెప్పినా, ఇంకో దేవతతో చెప్పినా అది సువార్త కాదు. అది హితవాక్యం అంటారు ఆయన. ఇంకేమంటారు ఇక్కడ? 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల అదిగోండి విశ్వాస సుబోధ సంబంధం. విశ్వాస సుబోధ హితవాక్యం అంటే విశ్వాస సుబోధ. అంటే అర్థం ఏంటి? మంచి బోధ. విశ్వాస సుబోధ. విశ్వాసం అది ఏ విశ్వాసం అనేది ఎలా తెలుస్తుంది అంటే బోధ పడి చెప్తుంది. నువ్వు వినే బోధ కరెక్ట్గా లేకుండా కానీ విశ్వాసం అనుకుంటే ఏంటి ఉపయోగం నీకు అసలే? ఏంటి ఎక్కడ ఉన్నట్టు లెక్క అప్పుడు? అందుచేత మరి హితవాక్యం తీతు గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి గలవాడు అగినట్లు ఉపదేశమును అనుసరించి అది నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టు. ఈ మాటలన్నీ ఇప్పుడు ఏంటి? కొద్ది రోజుల్లో చచ్చిపోతున్నారు. ఆయన మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఏంటంటే ఎక్కువగా బోధ గురించి. చూసారు? ఇక్కడ తెలుసు ఈనాడు పరిస్థితి ఎలా ఉందో వాళ్ళ ముందే తెలుసు. అందుకే ఇది చాలా సీరియస్ విషయంగా ఈ మాటలు రాస్తున్నారు. మన జాగ్రత్తగా గమనిస్తే క్రొత్త నిబంధనల అపోస్తుల యొక్క బోధ అన్నింటిలో మనకి ఏం కనబడుతుందంటే ఈ హితవాక్యం లేదా దేవుడిచ్చిన బోధ కోసం పోరాటం అనేది కనబడుతుంటుంది. మనకు వరకు వచ్చేసరికి మనం ఎలా ఉందంటే బ్రతకడానికి మనకు పోరాటం ఈ బతుకుతూ చచ్చిపోతాం. మనకు బోధ కోసం పోరాటం లేదు, ఏమీ లేదు. నాకు అనవసరం ఏంటి? వాళ్ళు ఎవరో చూసుకుంటారు, వాళ్ళు ఎవరో దేవుడు పిలుస్తాడు, వాళ్ళు వచ్చి చెప్పేస్తారు. సో అందుచేత ఈ రకంగా ఈ హితవాక్యం ప్రమాణమును గైకొనుము. ప్రమాణము ద స్టాండర్డ్ అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి మనకి ఇక్కడ ప్రమాణము అదేవిధంగా ఏమనొచ్చు దాన్ని నమూనా అనొచ్చు. అంటే ఇంకా మీకు ఎలాగంటే ఒక బ్లూ ప్రింట్ అనొచ్చు. చూడండి, మనకి ఏదైనా ఇల్లు కట్టుకోవాలి, ఏదైనా చేయాలి, ఏదైనా తయారు చేయాలి, బ్లూ ప్రింట్ ప్లాన్ ఇస్తారు కదా, ఒక ప్లాన్. ఆ ప్లాన్ ఏంటంటే ఇది పౌలు గారికి దేవుడు ఇచ్చినటువంటి బోధ. ఎందుకే కాపాడుకో, చేపట్టు అవన్నీ దేనికోసం, దేని గురించి ఆ మాటలంటే బోధ కోసం. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బోధ ఉండదు, లేదు ప్రస్తుతం. అందుకే సో అందుచేత మరి ఆ బోధ ఆ ప్రమాణమును ఏం చేయాలంటే మనం ఇక్కడ అంటే గైకొనుము అంటే దాన్ని ఏం చేయాలంట? దాన్ని అలా పట్టేసుకుని ఉండాలంట, గైకొనాలంట. అలా పట్టేసుకుంటే మన దగ్గర అసలు మనం ఏ బోధన మనకు తెలిసా? ఎవరో తెలియదు. ఇంక మనకి ఏ బోధన తెలుస్తుంది మనకి? అంటే మనంతా చదువుకున్నాం కదా. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తిమోతి గారికి పౌలు గారు చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నారు. ఏ విషయం గురించి అంటే ఇక్కడ మనం గమనించాల్సింది బోధ గురించి. దేవుడు ఇచ్చిన బోధ లేదా దేవుడు అపోస్తలుకి పౌలు గారికి ఇచ్చారు ఆ బోధని తిమోతి గారికి ఇచ్చారు. ఆయన ఆ బోధను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఎందుకంటే అప్పటికే ఈనాడు ఏదో ఇంకా మన లెక్క పెట్టడం, అప్పటికే అనేక మంది దొంగ బోధకులు ఉన్నారు. అపోస్తులు బోధ కాకుండా అపోస్తుల్ని ఎదిరించేస్తారు, అపోస్తుల్ని పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా బోధ చేసే వాళ్ళు తయారైపోయి ఉన్నారు ఆల్రెడీ. అలాగని మరి పౌలు గారు వెళ్ళిపోతున్నారు కొద్ది రోజుల్లో. ఆ పరిస్థితి మరి ఏమైపోద్ది ఏంటని ఆయన చాలా బాధతోటి రాస్తున్న మాటలు ఇవి. అందుకే నువ్వు ఆ బోధను విడిచిపెట్టొద్దని చెప్పేసి చెప్తున్నారు. అందుకే 14 వచ్చి చూడండి ఒకసారి. చాలండి. నీకు అప్పచెంపబడిన ఆ మంచి పదార్థం అంటే ఏంటి పదార్థం? ఏంటి
నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థం. ఓ మొక్క లాగేసి మనకు నచ్చిందని చదువుకున్నాడు మంచి పదార్థం, మనం ఏమనుకుంటాం, ఫుడ్ మెటీరియల్ ఏదో ఇచ్చారు పౌలు గారు తిమోతి గారికి, తింటాకి ఏదో ఇచ్చినట్టున్నారు, మంచి పదార్థం అంటున్నారు. అంతేనా మన ఆలోచన? ఇక్కడ మనం చూస్తే, సో నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థములు అంటే మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ వివిధ రకాలుగా, అంటే అక్కడ వాడబడిన పదాన్ని బట్టి చూస్తే మనం ఇక్కడ అది బోధ అని అంటాం, ఇక్కడ నెక్స్ట్ అలాగే విశ్వాసం అని అంటాం, విశ్వాసం బోధ. ఎందుకంటే కొంతమంది మనం మాట్లాడుకుంటూ చూడండి, నీ విశ్వాసం మీద మా విశ్వాసం మాదండి, ఇంటికాడికి విశ్వాసం అంటే ఏంటో తెలియదు. కానీ మేధావులు ఏం మాట్లాడుకుంటారంటే నీ విశ్వాసం మీది మా విశ్వాసం మాది. ఏ విశ్వాసం? అది నీ విశ్వాసం తెలుసా? అంటే ఏంటి తెలుసా? సో అందుచేత ఈ నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థములు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నీకు అప్పగింపబడిన ఆ విశ్వాస సుబోధ లేదా హితవాక్యం అని చెప్తున్నారు అక్కడ. అది మరి ఏ విధంగా దాన్ని నువ్వు కాపాడుకోవాలనేటువంటిది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చెప్పునా సరే ఇది 100% కరెక్ట్ జరుగుతుంది మన జీవితం. చచ్చిపోయిన తర్వాత మనం చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ మనకి జరిగేది ఇదే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నారు పౌలు గారు. అంటే మనకి ఈ మాటలు ఎలా ఉంటాయంటే బాగా చాలాసార్లు వినేసి ఏమనిపించావు మనకి ఆ మాటలు. మళ్ళీ ఒక్కోసారి చదవండి అది. ఎందుకనగా అదిగో తాను అంటే ఎవరు, ఎవరికి ఆడే, నాకు నేనే నీకు నువ్వే జరిగించిన క్రియలు చెప్పున అది చెడ్డ మంచివైనా సరే. అంటే మంచివైన అంటే ఎవరి దృష్టిలో మంచివైన? నా దృష్టిలో కాదు, దేవుడి దృష్టిలో మంచివి. ఎందుకంటే మన దృష్టిలో మంచి అనుకున్నది దేవుడి దృష్టిలో మంచిది ఏనాటికి కాదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇప్పుడు. అంటే మనం ఏది మంచి అంటామో ఆ దేవుని దృష్టిలో మంచి అవడానికి ఏది స్టాండర్డ్స్ ఎక్కడ ఉన్నాయి? ఎవరు చెప్పగలరు? మంచివాడు ఎవరు? దేవుడే. మనం మంచివాళ్ళం కాదు. మరి మనం మంచి అనుకున్నాయని దేవుడి దృష్టిలో మంచి అవుతాయా? అవ్వవు. అందుకే ఇక్కడ ఏమన్నారు, మంచివైనా సరే, దేవుని దృష్టిలో మంచివైనా సరే, చెడ్డవైనా సరే, అది దేహముతో అంటే మన బాడీ తన బతుకుండగా మనం చేసిన పనులు దేవుని దృష్టిలో మంచిగా చెడ్డయా వాటి తాలూకా రిజల్ట్, ఫలం పొందునాడు. ఆ రిజల్ట్ పొందుతాం మనం. ఆ పొందడానికి ముందు ఏం చేయాలంటే మనం ఏమంటే చదవండి, మనం అందరమును అది క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. మనకు జడ్జిమెంట్ ఉంటుంది. ఎక్కడ జడ్జిమెంట్లు ఈ కాదమ్మా, అసలు జడ్జిమెంట్ ఉంటుంది. అంటే అందుచేత మరి మన విశ్వాసం ఏంటి, మన కథ ఏంటి, మన కమావేశం ఏంటి అప్పుడు తేలిపోద్ది. ఇక్కడ ఎవరికైనా మంచివాళ్ళు నటించచ్చు, నీ దృష్టిలో నేను మంచివాళ్ళలాగా యాక్షన్ చేయొచ్చు. ఏమండి అది చదవండి. నెక్స్ట్ చదవండి. తర్వాత నీకు అప్పగింపబడిన మంచి అది మనలో నివసించు, అది మనలో నివసించేది ఎవరంట? పరిశుద్ధాత్మ. ఎందుకే మనలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నారా లేదా అనే విషయం మనకు తెలియదు. దానికి సింపుల్ టెస్ట్ ఏంటంటే, సింపుల్ టెస్ట్ అంటే మనగా చేసుకోవాల్సిన టెస్ట్ ఏంటంటే, మనం అపోస్తుల బోధలో ఉంటే మనలో పరిశుద్ధాత్మ ఉన్నట్టు. మన అపోస్తుల బోధలో లేవనుకోండి, మనలో పరిశుద్ధాత్మ లేరు. ఇంతే, సింపుల్ లాజిక్ ఇది. మనం ఎలా ఉండాలి? అపోస్తుల బోధలో ఉంటే మనలో పరిశుద్ధాత్మ ఉన్నట్టు. ఎందుకని అసలు అపోస్తుల బోధ మనలోకి తీసుకొచ్చేదే పరిశుద్ధాత్మ. అపోస్తుల బోధని, హితవాక్యాన్ని లేదా విశ్వాస సంబంధమని సుబోధని మనలోకి తీసుకొచ్చేవారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ బోధ లేనప్పుడు అప్పుడు నాలో పరిశుద్ధాత్మ ఉన్నారని నేను ఎలా చెప్పగలను? చెప్పలేను. లేరు, పరిశుద్ధాత్మ లేరు.
ఇందులో మనకి ఏదో పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు ఇక్కడ. సో అంచేత మన జాతి గమనిస్తే ఇక్కడ ఇందుకే ఈ సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకు తెలుసు, చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం ఏంటంటే, మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ఈ బైబిల్లో చదువుతున్నటువంటి క్రైస్తవులుగా ఉన్న మనం ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం బ్రతికొండగా దేవుణ్ణి మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోలేము. ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అందుకని దేవుడు మనకి కొద్ది గొప్ప అర్థం అవ్వడానికి లేదా మనకి అర్థం చేయించడానికి ఆయన ఏం చేశారంటే, బైబిల్లో 3 పేర్లతోటి ఆయన ప్రత్యక్షపరచబడ్డారు. ఏంటది? పాత నిబంధనలో తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా. దేవుడు మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోలేము. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఏంటి? ఎందుకంటే దేవుడు మనలాంటి మనిషి కాదు. యేసుక్రీస్తువారే చెప్పారు యోహాను గారి సువార్తలో ఏమని? దేవుడు ఆత్మ అని చెప్పారు. అందుచేత ఇక్కడ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనం గమనిస్తే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక సందర్భంలో మనకి యేసు యొక్క ఆత్మగా పిలువబడ్డారు. ఒకసారి మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8:9 వచ్చి చూడండి. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8:9 వచ్చి అది క్రీస్తు ఆత్మ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మనే క్రీస్తు ఆత్మగా సంబోధించారు ఇక్కడ అపోస్తలుడు. అలాగే మనకి యేసుక్రీస్తు వారు సత్యంగా మనకి పిలువబడ్డారు. అవునా కదా? చూడండి యోహాను గారి సువార్త 14:6 చూడండి. ఇక్కడ మనకి యోహాను గారి సువార్త 14:6 చాలండి. అక్కడ ఏంటి నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇక్కడ మీకు యేసుక్రీస్తు వారు ఏ పేర్లతోటి సంబోధించబడ్డారు, పరిశుద్ధాత్మ కూడా అదే పేర్లతో సంబోధించబడ్డారు. ఆ విషయం చెప్తాను. ఎందుకు చెప్తాను నేను ఇక్కడ? పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. అదొకటిదా? తండ్రి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే, యేసుక్రీస్తు దేవుడే. అంటే అనంతమైనటువంటి దేవుడు, లేదా మన బ్రెయిన్కి అందని దేవుడు మనకి అర్థం అవడానికి ఇక్కడ తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా ఆయన ప్రత్యక్షపరచబడ్డారనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం చూస్తే యేసుక్రీస్తు వారు చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:1 మనకు ఆయన ఒకసారి చూడండి, చదవండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక అమ్మా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:1 చదవండి. చాలండి. ఇక్కడ మనకి ఉత్తరవాది అంటే యేసుక్రీస్తు వారు మనకి ఇక్కడ చాలండి ఉత్తరవాదిగా పిలువబడతారు. అలాగే యోహాను గారి సువార్త 14:16 చూడండి. అక్కడ యోహాను గారి సువార్త 14:16 యోహాను గారి సువార్త 14 వేడుకొందను అది ఇక మనకి ఆదరణకర్త లేదా ఉత్తరవాది లేదా సంచికరువు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఆ విధంగానే పిలువబడ్డారు, పరిశుద్ధాత్ముడు కూడా అదే విధంగా పిలువబడ్డారు. అలాగే మనం చూస్తే ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు కూడా శిష్యులతో ఒక మాట చెప్తూ ఉంటారు. చూద్దాం సార్. మత్తయి గారి సువార్త 28:20 మత్తయి గారి సువార్త 28:20 బోధించుడు. చాలు చూసి యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నా అని చెప్పేసి అక్కడ శిష్యులతో చెప్తున్నటువంటి మాటలు లాస్ట్లో యేసుక్రీస్తు వారు. అదేవిధంగా పరిశుద్ధాత్మ గురించి చెప్తూ యోహాను గారి సువార్త 14:16-17 చూడండి. యోహాను గారి సువార్త
14:16-17 వచనాలు. అది ఎల్లప్పుడూ. అక్కడ ఏమన్నారు మత్తయి గారి సువార్తలో? సదాకాలము. ఏమంటే అలాగే యోహాను గారి సువార్త 14:23 వచనంలో చూడండి. అది ఎక్కడ కూడా తండ్రిని కూడా కలుపుతున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న దేవుడు మనతో ఉంటారు. ఇప్పుడు మనము అపోస్తుల యొక్క సుబోధ, విశ్వాస సంబంధమైన సుబోధలో లేదా హితవాక్యంలో ఉన్నప్పుడు మాత్రమే మనతో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటారు అనే విషయం మనకు అర్థం. అంటే దేవుడు ఎవరితో ఉంటారంటే ఎవరైతే ఈ యొక్క అపోస్తుల యొక్క బోధలో ఉంటారో వాళ్ళతో మాత్రమే దేవుడు ఉంటారనే విషయం మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ ఈ అపోస్తుల బోధలో లేని వాళ్ళతోటి దేవుడు ఉండరు. వాళ్ళకి ఎన్ని అద్భుతాలు చేయనివ్వండి, వాళ్ళని ఎన్ని స్వస్థతలు చేయనివ్వండి, ఎన్ని మహత్కార్యాలు చేయనివ్వండి, కానీ వాళ్ళు అపోస్తుల బోధలో లేకపోతే వాళ్ళతో ఎవరు ఉండరంటే దేవుడు ఉండరు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనకి 15 వచనం చూడండి. ఇక్కడ మనకి చూసారు ఇక్కడ మనకి అపోస్తుల బోధలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ ఏమంటున్నారంటే పౌలు గారు మీరు చూస్తే చాలామంది ఆయన విడిచి వెళ్ళిపోయారంట. అంటే విడిచి వెళ్ళిపోవడం అర్థం ఏంటంటే చాలామందికి ఆనాడు ఉన్నటువంటి అపోస్తుల బోధ వాళ్ళకి నచ్చలేదు, రుచించలేదు. దొంగ బోధలే బాగా నచ్చాయి. ఎందుకని మన అపోస్తుల బోధలు అంటే ఎలా ఉంటుంది? అన్ని కష్టాలే, కఠినంగా ఉంటుంది, అన్ని కష్టాలు శ్రమలు ఉంటాయి. మరి మనకు సాధారణంగా ఏంటి? మనకి కష్టాలు శ్రమలు అనేటువంటివి ఇష్టం ఉండవు, నచ్చం. అందుకే మనం నోరు తెరవగానే మనం ఏం మాట్లాడతాం, ఏం భాష ఉపయోగిస్తాం? మనం మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని దీవించు, మమ్మల్ని ఆశీర్వదించు, ఇవే మాటలు. కానీ మరి అపోస్తుల బోధలో ఈ మాటలు లేవు. ఎందుకని? అపోస్తుల బోధ ఈ భూమి మీద బ్రతికేటువంటి బ్రతికి ఇంపార్టెన్స్ ఇవ్వదు. అంతే కదా, మరి దేవుడు కూడా అంతే కదా. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు, ఆయన ఎంత సుఖంగా ఎలా బతుకుతామని బ్రతికారు ఆయన. అలా ఏమీ లేవు ఆయనకి. దేవుడు కానీ ఎలా బ్రతికారు? దేవుడు కరెక్ట్గా బ్రతికారు. అందుచేత ఇక్కడ మనం చూస్తే మరి పౌలు గారిని కూడా ఈ చివరి రోజుల్లో ఆయన మరి జైల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా ఆయన ప్రస్తావించారు. వీళ్ళందరూ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళారు. అయితే ఒక ఆయన మాత్రం ఈయనకి బాగా సపరిచర్యలు చేశారని చెప్పేసి ఆయన అక్కడ చెప్తున్నారన్నమాట. ఆయన విడిచిపెట్టకుండా మరి సపరిచర్యలు చేశారని చెప్పేసి ఆయన ఇక్కడ చెప్తున్నారు. అంచేత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఇంకా చదవండమ్మా. అది చూసారు ఇక్కడ ఆయన చెప్తున్నారు. మరి ఎవరైతే ఆయన కూడా ఉండి ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఆయనకి సపరిచర్యలు చేశారంట, మరి ఆయన గురించి చెప్తూ ఆయన గురించి దేవునికి ప్రార్థన చేశారు. అంటే పౌలు గారే ఒక శిష్యుడి గురించి, ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేశారంటే మరి నిజంగా ఆయన ఎంత ఏ విధంగా పౌలు గారికి ఆయన సపరిచర్యలను సహాయం చేశారు. మరి నిజమైనటువంటి అపోస్తుడికి, నిజమైనటువంటి క్రైస్తవుడికి ఆయన ఏ విధంగా సహాయం చేశారనే విషయం మనం అక్కడ గమనించవచ్చు. ఒకసారి మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14 వచనం చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 14 వచనం. అదన్నమాట. అది సో ఇక్కడ మనకి ఒక కుటుంబంలో మనం చూస్తే ఒకవేళ అవిశ్వాసమైన భర్త ఉంటాయి, భార్య విశ్వాసరాలు అయితే
ఆ భార్య యొక్క జీవితం ప్రవర్తన బట్టి ఆటోమేటిక్ ఏమైపోవాలి, అవిశ్వాస అయిన భర్త విశ్వాసకే మారిపోవాలి. అలాగే లేకపోతే అవిశ్వాస అయిన భార్య ఉంటే విశ్వాస అయిన భర్త ఉన్నటువంటి ఆ భర్త యొక్క జీవితం లేదా ఆ భర్తకి దేవుని పట్ల ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తి లేదా వాక్యం పట్ల ఉన్న ఆసక్తిని చూసి ఆ భార్య కూడా ఏమైపోవాలి, విశ్వాస అయిన భార్యగా మారిపోవాలి. అలాగా మారిపోతే అప్పుడు తర్వాత ఏమవుతుంది, వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు కూడా ఆ విధంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మారకుండా అలా గుండిపోయిపోండి, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా దేవుని యొక్క న్యాయపీఠం ఏంటో మనం అందరం ప్రత్యక్షం అవ్వాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఒకవేళ మనం ఏమనుకుంటామంటే ఏదైనా గడిపేదైనా పర్లేదు జీవితం అనుకుంటాం, కానీ చనిపోయిన తర్వాత మనం ఏ విధంగానూ తప్పించుకోలేము అనమాట. అందుచేత ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి పౌలు గారు ఆయన నమ్మినటువంటి దేవుడిని ఆయన ఎరిగారు. సో అందుచేత మనం కూడా ఎలా ఉండాలంటే, మనం నమ్ముకుంటున్న దేవుడిని ఎరిగేటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలి. వెళ్ళకపోతే ఒక రోజున మనం ఆయన న్యాయపీఠం ఎదుట మనం అందరం కూడా దోషులంగా ప్రత్యక్షపరచబడాలి, నిలబడాలి. తత్ఫలితంగా వచ్చేటువంటి ఆ నాశనాన్ని మనం పొందుకోవాలి. సో దాని నుంచి మనం బయటపడాలంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళంగా మనం బ్రతకాలి, జీవించాలి మనం. ఓకే.